పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్న వేళ సిప్రి 2024 రిపోర్ట్ పాకిస్తాన్ని షాక్కి గురి చేసేలా ఉంది. సో ఇరు దేశాల డిఫెన్స్ బడ్జెట్లను ఒకసారి పరిశీలిస్తే భారత్ డిఫెన్స్ బడ్జెట్ పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ కంటే 9 రెట్లు ఎక్కువ అని చెప్పి సిప్రి 2024 రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఇది ఖచ్చితంగా పాక్కి షాక్కి గురి చేసే విషయమే. అసలు సిప్రి అంటే ఏంటి? సిప్రి రిపోర్ట్ 2024 రిపోర్ట్లో ఉన్న విషయాలేంటి? వాటి గురించి ఎంజీ రావు గారు డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందుగా ఎంజీ రావు గారు, సిప్రి అంటే ఏంటి? సిప్రి SIPRA స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ అంటే స్వీడన్ క్యాపిటల్లో ఉంటుందండి. ఇదేంటంటే ఒక స్వతంత్ర సంస్థ. ఇదేంటంటే ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం పనిచేసే ఒక స్వతంత్ర సంస్థ. ఇదేం చేస్తుందంటే ప్రపంచంలో ఏ దేశాలు మిలిటరీకి ఎంతెంత డబ్బులు కేటాయిస్తున్నాయి, వాళ్ళ మిలిటరీ బడ్జెట్లు ఏంటి, వాళ్ళ ఆయుధాలు ఏంటి, అణ్వాయుధాల సంఖ్య ఎంత ఉంది, మిసైల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రపంచ శాంతికి ఏ విధంగా విఘాతం కలిగిస్తాయో అవగాహన పెంచి అందరూ దీని మీద చర్యలు తీసుకుని మిలిటరీని స్పెండింగ్ తగ్గించి అవి ప్రజల సౌభాగ్యానికి ప్రపంచ శాంతికి వినియోగించేటట్లు పనిచేయడానికి చేస్తుందన్నమాట. ఇది నిన్న 2 days బ్యాక్ ఏం చేసిందంటే సిప్రి మిలిటరీ బడ్జెట్లు ఎలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగానే ఒకటి రిలీజ్ చేసిందనమాట, ఒక రిపోర్టు. ఈ రిపోర్టు చాలా క్రెడిబిలిటీ, చాలా అథెంటిక్ రిపోర్ట్ అండి. వాటికి చాలా ఆధారాలతో అది రీసెర్చ్ కండక్ట్ చేస్తుందన్నమాట. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం మీరు ఏం చేశారు, మనకేమిటంటే ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం పొంచి ఉంది. ఏ సమయంలో యుద్ధం జరుగుతుందో తెలియదు. ఈ సమయంలో మనకి పాకిస్తాన్ భారతదేశాలు రెండు తమ రక్షణకి ఎంతంత బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాయో ఇక్కడ విడుదల చేయడం అనమాట. దీని ప్రకారం భారతదేశం 5వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో అంటే $86.1 బిలియన్ మనం బడ్జెట్కి స్పెండ్ చేస్తున్నాం. వేరే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే కేవలం దాని డిఫెన్స్ బడ్జెట్ $10.6 బిలియన్. అంటే మన డిఫెన్స్ బడ్జెట్, భారత డిఫెన్స్ బడ్జెట్ మన 2024-25 బడ్జెట్లో కేటాయించింది మొత్తం ఎంత అంటే పాకిస్తాన్ కంటే 9 రెట్లు అధికం. సో దీన్ని 5వ స్థానం భారతదేశం ఉంటే ప్రపంచంలో పాకిస్తాన్ స్థానం 35వ స్థానం ఎక్కడో అధమ స్థానంలో ఉంది. అది జీడిపి పరంగా ఎక్కువ కేటాయిస్తుంది కూడా, 3.6%. మన భారతదేశం జీడిపిలో కేవలం 1.6%. కావాలంటే ఇంకా ఇంత ఖర్చు పెట్టుకోవచ్చు. పాకిస్తాన్ ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం లేదు. సో ఇదేంటంటే పాకిస్తాన్కి ఒక జలక్ అని చెప్పుకోవచ్చు. యుద్ధాన్ని మొదలు పెడతారు కొన్ని గంటల వ్యవధిలో అంటే 2 దేశాల శక్తి ఇదిరా సిప్రి చెప్తుందనమాట. నీ శక్తి భారతదేశంతో పోలిస్తే 10 రెట్లు తక్కువ, నువ్వేమి యుద్ధం చేయలేదన్నట్టు ఒక అద్భుతమైన పిలుపు ఇచ్చింది. పాకిస్తాన్కి పెద్ద జలక్ ఇచ్చింది, భారతదేశానికి ఒక అద్భుతమైన ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అయిందండి.